బాలశౌరి గారు మా పార్టీలో జాయిన్ అయితే మరి ఇవాళ కొన్ని వైసీపీ గ్రామ సింహాలు వచ్చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకళ్ళని అనే అర్హత మీకు ఉందా లేదో మీరు చూసుకోవాలి. మా నంబటి రాంబాబు గారు వచ్చి ఏదో బఫూన్ గిఫూన్ అన్నాడు. ఆడి మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడో లేదో కొండముచ్చికి తక్కువని కోతికి తక్కువలా ఉంటాడు. వాడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు. సాటి నాయకుడిని మాట్లాడుతున్నావు, గౌరవిత్వం రా. నువ్వు ఈ రోజున నాయకుడు ఎలా అవుతావు? నీకు అక్కడ అయిపోయింది సీను. నువ్వు ఎన్నిసార్లు నిలబడ్డావో, ఎన్నిసార్లు గెలిచావో ఒకసారి చూసు కనుక తిరిగి. నువ్వు అరగంట పావుగంట గాడవని స్టేట్ అంతా తెలుసు. కనుక నోరు దగ్గరేటు మాట్లాడితే మంచిది. మా నాయకుడిని అని అర్హత కానీ నోరు పేరెత్తే పరిస్థితి కానీ మీకు లేదు. ఇవాళ స్థానికంగా ఉన్న పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అది జంపు జిలానీ అంట. నువ్వు జంపు జిలానీ కాదా అని నేను అడుగుతున్నా. మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారో? కాంగ్రెస్ పార్టీలోంచి నాన్నగారు కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీ. మీరు యువజన నాయకుడి దగ్గర నుంచి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ ఎదిగి అందులో పనిచేసి ఈ రోజున ఏ పార్టీలోకి వచ్చారో? వైఎస్ఆర్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా మీరు ఎలా మాట్లాడారో నోరు దగ్గరకు మాట్లాడారు. ఇవాళ స్టేట్లో అందరినీ తిడుతున్నారు నోరుకు వచ్చినట్టు. అది పద్ధతేనా? మీరు మాట్లాడారు, మీ అందరినీ తిట్టించుకున్నారు ఇంట్లో. మీరు ఇవాళ మీరు మాట్లాడేది ఏంటి? జంపు జిలానీ అని ఆయన అంటున్నారు. మీరు జంపు జిలానీ అనరు దీన్ని. ఇవాళ ఎంపీ గారిని బట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆయన తెచ్చిన డబ్బులతో కదా మీరు గెలిచింది. పేరు నాని గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాకు కానీ ఎవరికైనా మనకు ఉపయోగపడ్డ మనిషిని మర్చిపోకూడదు. మచిలీపట్నంలో ఏ ఎంపీ కానీ మీరు సహకరించారా? అంతకుముందు బాడి రామకృష్ణ గారు ఎలా ఆయన మీతో పాటు సహకరించి మీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి ఎలక్షన్లో కూడా డబ్బులు ఇచ్చి మీకు 20 సుమోలు ఇచ్చిన సంగతి మర్చిపోయారు. ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఆయన కాదని చెప్పి ఎవరెవరికి ఓట్లు వేయించారో మచిలీపట్నం అందరికీ తెలుసు ఆ విషయం. ఆయన కబ్రస్థానికి డబ్బులు ఇస్తే ఎవరితో ఒక కౌన్సిలర్ని పెట్టి తిట్టించారు. ఇవాళ బందర్ పోర్టు తెచ్చింది ఎవరు? ఆయన కాదా? బందర్ మెడికల్ కాలేజ్ తెచ్చింది ఆయన కాదా? గుడివాడ ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్ కట్టించింది ఆయన కాదా? ఆయనకి పేరెట్టేవాళ్ళు మీరు. మీరు మీరు ఎప్పుడైనా గెలిచిన తర్వాత సంవత్సరం తిరిగారేమో, ఆ తర్వాత మీ తనయుని తిరిగారు. డాక్టర్ గారు వైద్యం చేస్తాడని చెప్పి ఆ సర్టిఫికెట్ ఇస్తే మీరు కొడుకుతో వైద్యం చేపిస్తారంటున్నారు. ఇది మంచి పద్ధతినా? 3 సంవత్సరాలు దగ్గర 3 తరాల నుంచి మీరు చేస్తా 20 సంవత్సరాలు మచిలీపట్నానికి ఏం చేశారని అడుగుతున్నాను నేను. నీళ్ళు ఇవాళకి అరగంట నీళ్ళు ఇస్తున్నారు మీరు, కరెంటు తీసేస్తున్నారు. నీళ్ళు అయిపోతాయని సంగతి తెలీదా? ప్రజలు పెరుగుతున్నారు, జనాభా లెక్కలు మీకు తెలియదా ఏంటి? అలాంటి దాన్ని బట్టి వాటర్ ట్యాంకులు పెంచుకోవాల్సిన అవసరం లేదా? దాన్ని బట్టి ఎక్కడికక్కడ ట్యాంకులు పెంచుకుని నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదా? చెత్త మీద పన్నేశారు. ఎన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎదుట మనిషిని అనేటప్పుడు మనం ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. పేరు నాని గారు ఒకసారి. అదే కాకుండా పోర్టు అని మన దగ్గర ఎన్ని సంవత్సరాల మట్టి పోర్టు అనేది మనకు వచ్చిందా? ఆయన ఇవాళ పోర్టు తెచ్చింది ఆయన. ఇవాళ ఆయన అంత దమ్ముగా చేసిన నాయకుడు నాకు తెలిసి మచిలీపట్నంలో 50 సంవత్సరాలు ఏ ఎంపీ చేయనంత పని చేసి పెట్టాడు ఆయన. ఆయన్ని మెచ్చుకోవాలి. అసలు మీ పార్టీలో ఎవరన్నా పనిచేస్తే మెచ్చుకునే తత్వం మాది. కనీసం మీరు మీ సొంత పార్టీలో పనిచేసేవాడిని కూడా మెచ్చుకోరు. షర్మిలా గారి గురించి మాట్లాడుతున్నారు. షర్మిలా గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? షర్మిలా గారు మీ జైల్లో ఉన్నప్పుడు ఏం చేసింది ఆవిడ? ఆడబిడ్డ బయటకు వచ్చి ఎండలో మగోళ్ళు నడవలేకపోయారు. అంత మీకోసం మీరు తలెత్తుకునేటట్టుకు చేస్తే ఇవాళ ఆవిడకి రావాల్సిన వాటాలు రాకపోమంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది ఆవిడ. మీరు సహకరించి ఆవిడకి ఎంపీ ఇచ్చుంటే మీతో పాటే ఉండేదిగా. ఆవిడ పైకి రాకూడదు, ఇంట్లో బాబాయ్ పైకి రాకూడదు, విజయమ్మ పైకి రాకూడదు. కానీ మీరే బాగుండాలి. వాళ్ళని మీరు మెచ్చుకుంటున్నారు ఆయన నాయకుడిని. రేపు పుట్టగతులు ఉండవు, ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ కూడా వైసీపీ వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఎదటి వాళ్ళని అంటాం చూడండి. మీరు ఇక్కడ పట్టాభి సీతారామ ట్రస్ట్కి సైట్ ఇమ్మని ఆయన కౌన్సిల్లో పెట్టి శాంక్షన్ చేయమని ఎంపీ గారు చెప్పి నిధుల నుంచి మేము కేటాయిస్తాం, 43 లక్షల రూపాయలు ఈ యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చినాయని చెప్పి అంటే ఆ సైట్ ఇప్పుడు వరకు కౌన్సిల్లో పెట్టకుండా దాంట్లో వైఎస్ఆర్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? ఇది ఇంతకంటే దుర్మార్గం కదా? పక్కన ఉన్నటువంటి మరి అంబేద్కర్ భవనాన్ని నిరుప్రయోజనంగా వదిలేశారు. దాన్ని నిర్మించాల్సిన అవసరం లేదా?
ఇన్ని ఫంక్షన్లు చేసుకునే వాళ్ళది అది వదిలేసి ఒక రాజమహల్ లాగా వైఎస్ఆర్ బిల్డింగ్ కట్టేస్తున్నారు. మేము వచ్చిన తర్వాత దాన్ని ఈ కార్పొరేట్ హాస్పిటల్ చేస్తాం. అక్కడ కంటికి సంబంధించిన హాస్పిటల్, గుండెకి సంబంధించిన హాస్పిటల్, అలాగే న్యూరో సంబంధించిన హాస్పిటల్కి మార్చేస్తాం. దాన్ని మీరు ఎన్నైనా చేస్తుందో మా కోసమే చేసి పెడుతున్నాం మేము అనుకుంటున్నాం.